ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మహాదేవయ్య దగ్గరికి వచ్చి నాకు 10 కోట్లు కావాలి, నేను బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో సంజయ్ దగ్గరికి వచ్చి, నీకు వచ్చింది నువ్వు చేసుకో, నేను ఆ డబ్బు అరేంజ్ చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న మహాదేవయ్య భార్య ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో మహాదేవయ్య దగ్గరికి, అదేంటి వాడు అలా 10 కోట్లు అడగగానే నువ్వు ఇచ్చేస్తాను అని హామీలు ఇస్తున్నారు మీరు, అలా ఎలా ఇవ్వగలరు, మీ కన్న కొడుక ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న మహాదేవయ్య మాత్రం, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకుండా ఉంటే చాలా మంచిది అని చెప్పేసి అంటూ ఉంటాడు. మహాదేవయ్య భార్య మాత్రం, అలా ఎలా కుదురుతుంది, నీ కన్న కొడుక ఏంటి 10 కోట్లు ఇచ్చేస్తాను అంటే నేను ఎలా ఊరుకోగలను చెప్పేసి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి క్రిష్ వస్తూ ఏంటి ఇలా గొడవ పడుతున్నారు అని చెప్పేసి ఆ మాటలన్నీ వింటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న మహాదేవయ్య మాత్రం, అవును నేను నీకు విషయం చెప్పాలి, ఆ విషయాన్ని నీ దగ్గర గుర్తుపెట్టుకో, ఇంకెవ్వరికి చెప్పకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళ ఆవిడ మాత్రం, ఏంటి అవి చెప్పు, ఎందుకు వాడికి 10 కోట్లు ఇస్తానంటున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న మహాదేవయ్య మాత్రం, వాడు చక్రీధర్ కొడుకు కాదు, వాడు నా కొడుకు, మన కొడుకు, మన కన్న కొడుకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న తన భార్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి సంజయ్ వచ్చి ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అక్కడున్న క్రిష్ కూడా ఆ మాటలు విని, అదేంటి అలా అంటున్నారు బాపు అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళ బాపు వైపు అలా చూస్తూ ఉండిపోతాడు.